టీడీపీ నేత అయ్యన్ని పాత్రుడు మాట్లాడుతున్నారు. ఐదు వారు చూద్దాం. డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించమని సిఐడి వాళ్ళు రిప్లై ఇచ్చారు. నేను అడుగుతున్నాను సిఐడి వాళ్ళని, చాలా సంతోషం అండి. ఈ 4.5 సంవత్సరాల సిఐడి డిపార్ట్మెంట్ కేవలం జగన్మోహన్ రెడ్డి పాదాలకే సేవ చేసుకుంటూ వచ్చారు. మీరు బాధపడ్డాం. సిఐడి డిపార్ట్మెంట్ ఏంటి ఎలాగైపోయింది ఏంట్రా అనుకున్నాను నేను. అండ్ ఆఖరి నిమిషంలో కొంచెం బుర్ర ఉపయోగించారు, మంచి ఆఫీసర్ వచ్చినట్టుంది, ఎంక్వైరీ చేశారు. సరే రిజల్ట్ ఎలాగుంటుందో చూద్దాం. కనీసం ఎంక్వైరీ చేశారు సిఐడి వాళ్ళు. కలెక్టర్ గారు ఎందుకు అయిపోయారండి? కలెక్టర్ గారు బాధ్యత అది. ఏమయ్యారు కలెక్టర్ వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి సొత్తు పాదాలకు సేవ చేసుకొని పుట్టావా? డ్యూటీ ఏంటి? కనీసం రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదా? ఎస్ ఆర్ నో, మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ కరెక్టా కాదు చెప్పు, కరెక్ట్ అయితే యాక్షన్ తీసుకో. అంటే సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎలాగ కేసు టేకప్ చేశారు కాబట్టి దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయండి. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇతర ఆఫీసర్ల మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోండి. దీన్ని ప్రోత్సహించినటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తాలూకు బండారం అంతా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మంత్రిగా ఉండి ప్రజల ఆస్తులు కాపాడాల్సిన మంత్రి దీన్ని ఎలాగా దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, ప్రజల తాలూకు ఆస్తులు ఇవి. ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత కోట్లాది రూపాయలు విలువ పెరిగి ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది అనకాపల్లిలో. విశాఖపట్నం జిల్లా ఉన్నప్పుడు బాగుంది. ఎప్పుడైతే అనకాపల్లి జిల్లా సెపరేట్ అయిందో ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. కసింకోట కానీ అనకాపల్లి కానీ చుట్టుపక్కల తుంపాల ప్రాంతం కానీ కోట్లాది రూపాయలు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ఇటువంటి టైంలో ఇన్ని 100 ఎకరాలండి అవినీతి. 1200 ఎకరాల ఎంత కాస్ట్ అవుతుంది? 1200 ఎకరాలు అంటే ఇప్పుడున్న రేట్ ప్రకారంగా ఇదేంటి దోపిడీ? నీతివంతమైన పరిపాలన అంటాడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత నీతివంతం పరిపాలన మాట్లాడుతున్నాడు. ఇదేంటి నీతివంతం పరిపాలన? దోపిడీ విధానం కదా జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఆ ప్రజా దర్బార్ ఎందుకే రంకనాగడానికి? ఎందుకు దర్బార్ అక్కడ? ప్రజలందరూ కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లాల నుంచి ప్రజా దర్బార్లో న్యాయం జరుగుతుందని నీ దగ్గరికి వస్తూ ఉంటే కనీసం రిప్లై కూడా ఇవ్వా? ఎందుకు మా సంకటాలు మాకు ముఖ్యమంత్రులు? దేనికి ముఖ్యమంత్రులు అని చెప్పి వాళ్ళు చెప్తారు. సిఐడి డిపార్ట్మెంట్ ఇమీడియట్గా ఈ ప్రజల తాలూకు పేదవాళ్ళ తాలూకు భూములు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలని, దాని మీద ఈ ప్రజలకు దోపిడీ జరుగుతుండే నాయకుల మీద అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ప్రెస్ ద్వారా మేము డిమాండ్ చేయడానికి కోసం ముందుకు రావడం జరిగిందండి. లేదు అంటారా? ఎలాగ న్యాయస్థానాలు ఉన్నాయి, వెళ్తాం. అది కాదు క్వశ్చన్ ఇక్కడ. అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది వదిలిపెట్టి ప్రసక్తే లేదు. దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి కలెక్టర్ గారి అందరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని చెప్పి మీ ద్వారా వారికి కూడా మనం చేస్తే ఇమీడియట్గా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి. రెండవదండి, పిసినిగాడ గ్రామం ఒక గ్రామం ఉందా, అది కసింకోట మెయిన్ రోడ్ ఏదని నేషనల్ హైవే పక్కనే. అక్కడ 80 ఎకరాలు రికార్డులు దోచేసుకున్నారని సాక్షాత్తు వైసీపీ పార్టీ వాళ్ళే, నేను కాదు, నిన్న ఇచ్చారు వాళ్ళు. నిన్న అనకాపల్లి కలెక్టర్స్కి వెళ్తే వాళ్ళు వచ్చారు. నమస్కారం సార్ అండి, నమస్కారం అనుకుంటారు పార్టీలు ఎవరైనా. ఏమో ఎలాగొచ్చారంటే మా నాయకులు మొత్తం బీఫారం పట్టాలని చెప్పేస్తున్నారండి.